నాన్న, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నిజంగా బంటి నా దేవుడే బతికించాడు తమ్ముడు. అవును మావయ్య, మనం అంతా కోరుకున్నట్టే బంటికి ఏం కాలేదు. థ్యాంక్ గాడ్. డాక్టర్ చూడండి డాక్టర్. Now he is all right. బాబుని ఎక్కువ స్ట్రెస్కి గురికాకుండా చూసుకోవాలి. అరవడం, ఆడుకోవడం లాంటివి చేయకుండా చూసుకోవాలి. 1 వీక్ పాటు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. 1 వీకా? 1 వీక్ అంటే 7 దినాలే కదా బంటి. అట్లా కళ్ళు మూసి ఇట్లా తెరిచేలోపు అయిపోతుంది. బంటిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చా డాక్టర్? ఇప్పుడే కదా సార్ కాన్షియస్లోకి వచ్చింది. ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తాం, అప్పుడు తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఉంటానండి. బంటి, రుక్మిణి రూపదూరమై మమ్మల్ని అందరినీ చాలా మోసం చేసిందనుకున్నా, శోకసంద్రంలో ముంచేసిందనుకున్నా. మాతో పాటు రూపాయి ప్రాణంగా బతుకుతున్న రాజుకి తీరని అన్యాయం చేసి వెళ్ళిపోయిందనుకున్నా. బంటిని తల్లి లేని వాణ్ణి చేసి వెళ్ళిపోయిందనుకున్నా. కానీ నిన్ను చూశాక మా రూప వెళుతూ వెళుతూ మాకు నిన్ను మా కోసం పంపిందనుకున్నా. ఈరోజు బంటి కోసం ఎంత చేశామని తెలిసాక నిజంగా నీలో మా రూప కనిపిస్తుందమ్మా. బంటి, నువ్వు వేడవకూడదని, ఎక్కువ మాట్లాడకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. అమ్మమ్మ నా కోసం చేతులు కాల్చుకుంది, కాళ్ళు కాల్చుకుంది. నా ప్రాణం కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదనుకుంది. ఇలాంటి అమ్మతో మాట్లాడకుండా ఎలా ఉండాలమ్మమ్మ? నాన్నా, నీ కోసం ఇంత చేసింది నువ్వు క్షేమంగా ఉండాలనే కదా. మరి నువ్వు డాక్టర్ గారు చెప్పినట్టు వింటేనే కదా నీ ఆరోగ్యం బాగుంటుంది. అవును బంటి, నువ్వు బాగా కోలుకున్నాక మనం మాట్లాడుకుందాం, సరేనా? సరే అమ్మా. నేను కూడా వెళ్తానమ్మా. అమ్మా రుక్మిణి,
నా బిడ్డ బతికున్నన్ని రోజులు ఒక తండ్రిగా తనకేం కావాలో నేను అర్థం చేసుకోలేకపోయాను. తన కోసం నేను ఏమీ చేయలేకపోయాను. రూపకి చేయలేకపోయినవన్నీ నీలో రూపని చూసుకొని చేస్తారమ్మా. ఆయింట్మెంట్ తీసుకురమ్మందారు. అలాగే పెద్దయ్యా. అమ్మా రుక్మిణి, నువ్వు కూర్చో అమ్మా. నాయనా. పర్వాలేదమ్మా, కూర్చో. నువ్వు కింద కూర్చోడం ఏంది? కూర్చోమ్మా. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ముందు నువ్వు పైకి లే నాయనా. అమ్మా కూర్చో. కూర్చోమన్నాను కదా. ఇంతకాలం ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజానేతగా బతికాను. అందులో భాగంగానే నా బిడ్డకి ఒక తండ్రిగా నేను ఏం చేయలేకపోయాను.